రోజులుగా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్గా అమరావతి మండలంలో పనిచేసినప్పుడు ఇంకా దాదాపు 24 సంవత్సరాల క్రితమే అది 34 సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తూ ఈ అమరావతి మండలంలో ఏదైతే పదరాన విలేజ్ల మన వాళ్ళు యాదవులు అందరూ పొద్దున్నే లేస్తే ఆయన ఊళ్ళో దామోదర్ రెడ్డి అనే ఒక పటేల్ ఉండేది. ఆయన ఇంటికాడకు పోయి దండం పెట్టుకొని పొలానికి పోవాలి. 1500 కరప ఉంది. పొద్దున్న లేస్తే పటేల్ ఇంటికాడకు పోయి దండం పెట్టుకొని పొలాల పనికి పోయేది. నేను మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నప్పుడు అక్కడ ఎస్ఐ మాకు ఒక దావత్ ఇచ్చింది. దావత్ ఇస్తే పోయినాము. పోతే ఏం సార్ ఎస్ఐ గారు దావత్ ఇస్తున్నారంటే లేదు దామోదర్ రెడ్డి పటేల్ బక్రా వెళ్ళా, అందుకే అందరికి మండల స్థాయి అధికారులందరికీ దావత్ ఇస్తున్నారు అంటే సరే కానీ మేము కూడా తిన్నాము. ఒక 15 రోజుల తర్వాత నేను మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్గా అమరావతి మండలంలో పనిచేస్తున్నాను కాబట్టి పదలో పోయినాం. మన యాదవ రైతులను అందరం కలిసేటప్పుడు అరే ఇలా ఆవులు మన దావత్ భావించిన మీ పట్టేళ్ళు మేకపోతులు ఉంటుందంట, ఎస్ఐ మాకు అందరికి దావత్ ఇచ్చిన ఏం సార్ మేకపోతులు మేము ఇచ్చినాం సార్, మా యాదవులు ఇచ్చినామని. మీరు యాదవులు ఇచ్చినప్పుడు మళ్ళీ మీ పేరు లేదు కదా అలా ఆయన పేరు పండించారు కానీ అప్పటికప్పుడు నా స్కూటర్ ఉంది బజార్ చేశారు. నా స్కూటర్ మీద ఎక్కించుకొని ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయినా అమరావతి పోలీస్ స్టేషన్ పోయి సార్ ఎస్ఐ గారు మనం నేను దావత్ ఇచ్చిన మేకపోతుల దామోదర్ రెడ్డి పటేల్ ఇచ్చిందని చెప్తుంది. దామోదర్ రెడ్డి పటేల్ కాదు ఇచ్చింది, మా పదల యాదవులు ఇచ్చిందట, ఇంజనీర్ ఇచ్చిందట అని చెప్తే అరే మాకు తెలియదు సార్ మళ్ళీ ఆయన పంపిణీ కాబట్టి ఆయన చెప్పినంటే లేదు మా యాదవులకి చెప్పాలి ఎక్కడి నుంచి అని చెప్పిన. అంటే ఆ ఎస్ఐకి ఏం చెప్పినా ఆ ఊరి సమస్య ఏదున్నా కూడా ఇప్పటి నుంచి డైరెక్ట్ వస్తుంటుంది నీ దగ్గరికి. మా ఆవుల యాదవ్ పెద్ద నుంచి ఆయననే నీవు ఏమైనా పని చేసేది ఉన్నా చెప్పేది ఉన్నా ఆ ఊరి సమస్య ఉంటే యాదవులకు సంబంధించినంత వరకు మొత్తం మీ ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ ఏం పని ఉన్నా మా యాదవ్ తెలియకుండా పని చేయడం లేదు, ఆయన చెప్పిన విధంగా చేయాలని చెప్పిన. ఇంకా మంచిది కదా సార్, మాకు డైరెక్ట్ వస్తే ఇంకా మంచిది కాదు మధ్యవర్గం చేస్తానికి. అప్పటి నుంచి ఒక 6 నెలల లోపల ఆ దామోదర్ రెడ్డి ఇంటికి పోవడం బంద్ చేసింది, కడపకు దండం పెట్టేది బంద్ చేసింది యాదవుల. అంటే 500 కడప పెట్టుకొని ఆ గ్రామంలో పెద్దదారులు ఈ విధంగా చేస్తూ ఉంటే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే రాష్ట్రంలో కుర్మ యాదవ్ సంఘాన్ని స్థాపించారు హైదరాబాద్లో, కుర్నూరు బొన్నూరు అందరూ కలిసినప్పుడు. దాన్ని ఫస్ట్ ఇక్కడ అచ్చంపేటకు తీసుకురావాలని, గొర్రెల పెంపకదారుల సహకార సంఘాలు చేయాలని అప్పుడు గవర్నమెంట్ జీవో ఇస్తే ఈ తెలకపల్లి 7 గ్రామాలు కలిసి ఒక సంఘం చేస్తున్నారు. అరే ఇంతనే ఎందుకంటే ఊర్లో పట్టు పోతే రెడ్లు దొరలు గొర్రెలు ఏం సంఘం పోవాలి నీ పని చూసుకోవాలి వెటనరీ డాక్టర్లను బెదిరించి ఎవరికి కూడా సంఘాలు కాకుండా చేసింది. అప్పటి వరకు 87 జీవో వస్తే 92 వరకు దాదాపు 5 ఏళ్ళు ఎవరు కూడా ఒక సంఘం చేయలేదు రాష్ట్రంలో. అప్పుడు నేను కుర్మ యాదవ్ సంఘాన్ని ఈయనే స్థాపించినాం, ఇది ఎంపీడీఓ ఆఫీసులో. అప్పుడు మన కాశీల యాదవ్, అదే గుడ్డు సత్య యాదవ్ అమరాబాద్కి వెళ్ళి, అదే శ్రీర వెంకటేష్ యాదవ్ ఇక్కడ ప్రాపర్లో, అది కొట్టే కృష్ణ కంసాన్పల్లి, ఇంకా కృష్ణ యాదవ్ ఉప్పునందుల, ఈ లింగారం దత్తన యాదవ్, ఈ రకంగా అందరూ పిల్లమంచులు ఏకం చేసి ఒక బలమైనటువంటి యాదవులకు సంఘాన్ని 1992లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని మాట చేస్తా ఉన్నాను. ఆ రోజు 40 సొసైటీలు ఏర్పాటు చేసినాక మన వాళ్ళు అప్పుడే ఈ ఐనూరులో రామచంద్రారెడ్డి దొర ఆయన సిపిఎం లీడరు, ఎల్లా యాదవ్ గొర్రెల పెంపకదారుల సంఘం అధ్యక్షుడు ఒక లెటర్ పోయింది ఆ ఊరికి. అరే లెటర్ నేనే అధ్యక్షుడు ఈ ఊరికి, ఇంకోటి ఎట్లా అధ్యక్షుడు ఉంటాడని చెప్పి ఆయన ఈ సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి ఆ ఊళ్ళో ఆయన మాటకి 2 తోలించి ఏం రా మీకు సంఘం చేసుకుంటే 6 నెలలు ఏమైనా వచ్చినాయంటే ఏం రాలే పట్టేలా మాకు ఇప్పటివరకు ఏం రాలే. అరే ఆ సార్ వేసుకపోయినా
మాకు తగాదా సార్ మాకు 110 రూపాయలు కట్టాం, మా పైసలు ఎక్కడ మా పైసలు ఎక్కడ అంటే ఒక ఊర్లో ఏదైతే గొర్రె శంకలు పడితే ఆ ఊర్లో రెడ్డి కానీ దొర కానీ 1000 రూపాయలు దండగేస్తే దాన్ని వెంటనే మర్చిపోయేటువంటి మత్తనాడే మర్చిపోతాడు మనోడు దండగేసింది. దాని కులానికి 5 రూపాయలు ఇస్తే మనం ఎప్పుడు నాకు బాగా గుర్తుంది, మేము శ్రీశైలం సంద్రానికి 5 రూపాయలు ఇచ్చినాం సార్, మా పైసలు ఎక్కడ పోయినాయేమో అప్పుడు ఉన్న పెద్ద మనుషులు తిన్నారా అని ప్రచారం చేస్తా ఉన్నాం. అట్లా ఈ సంఘం పైసలు కూడా తిన్నదేమనే డౌట్ ఉండేది. కానీ అప్పుడే మన అదృష్టం కొద్దీ హైదరాబాద్ లో 1994లో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో కనికిని ఎదిగినటువంటి లక్షలాది మంది కుర్మ యాదవులు హైదరాబాద్ లో మొత్తం కదిలిను. ఈరోజు ఒక్క మహబూబ్నగర్ జిల్లా నుంచే 1000 లాంఛన జనం పోయినాం మనం ఆ రోజు. ఇక్కడ కూడా తెలుసు 40 గ్రామాలలో ఏదైతే జనాన్ని తరలించడం జరిగింది. ఆ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా యాదవులు అధికారంలోకి వస్తారనే ఒక భయం క్రియేట్ అయింది ఆ రోజు. దాని ద్వారానే దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం 20-25 మంది ఎమ్మెల్యేలు కాగలిగారు 1994లో అని మనవి చేస్తా ఉన్నాం. 1900 దానికన్నా ముందు మనం ఈ 40 సొసైటీలు చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతోన ఒక బహిరంగ సభ పెడదామని చెప్పి మనం 1993 జనవరి 10వ తారీఖు నాడు ఇదే మన కాలేజీ గ్రామంలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. అంటే మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 50 గ్రామాలలో 40 గ్రామాలను గొర్రెల కాపర సంఘాలు ఏర్పాటు చేసినాం. ఒక్కొక్క సంఘం కింద దాదాపు ట్రాక్టర్లు ఆటో లారీ కట్టుకొని దాదాపు ఒక 10,000 మంది ఈరోజు 2 కిలోమీటర్లు ఇప్పుడు ఏదైతే జూనియర్ కాలేజ్ ఉంది కదా చెక్ పోస్ట్ కాడ నుంచి పెద్ద ఊరేగింపు తీసి ఆ రోజు పొలిటికల్ మన పెరిమిల్లోడు కోలాటాలు విమానం వేసి మొత్తం పైన ఒక బల ప్రదర్శన చేయడం. హైదరాబాద్కి వెళ్ళి ఉన్నటువంటి ఎంఐఎంఈని బండారు దత్తాత్రేయ కానీ ఆర్ కృష్ణయ్య కానీ భాష యాదగిరి కానీ అదేవిధంగా కొమ్ము పాపా యాదవ్ కానీ ఆయన గోకుల్ టాకీస్ ఓనర్ శంకర్ యాదవ్ కానీ మాజీ మంత్రి లక్ష్మీనారాయణ యాదవ్ వీళ్ళంతా 60 మంది యాదవులు హైదరాబాద్ లో ఉన్న మొత్తం ఆ రోజు కదిలి వచ్చింది. అంటే ఈ రాష్ట్రానికి అచ్చంపేట ఒక బలమైనటువంటి విప్లవాన్ని అచ్చంపేటని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్ గా నేను పనిచేస్తూ అన్ని గ్రామాలలో తిరుగుతూ ఏ ప్రాంతంలో సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మండల అధికారుల దగ్గరికి పోలీస్ స్టేషన్ కానీ అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పని చేపిస్తూ ఒక ధైర్యం తీసుకొచ్చిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంటే ఆ విధంగా విప్లవాన్ని ఈ రాష్ట్రంలో యాదవ చైతన్యాన్ని రగిల్చింది నల్లమల్ల అడవుల్లే. అది అచ్చంపేట ప్రాంతంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. కూడా యాదవ జేఏసీని కూడా మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచే అంటే ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినాం. 4 నెలలు అయింది. మన ఈ ప్రాంతంలో